నిన్న జరిగిన ఆ పార్టీలో ఆహా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. మనిషి జీవితంలో ధర్మం, విధి, శాపం, కర్మ ఈ 4 ఒకేసారి ఒకే యుద్ధభూమిలో ఎదురుపడ్డాయి. ఆ ప్రదేశమే కురుక్షేత్రం. సరే, ఇప్పుడు మనం నేరుగా కురుక్షేత్ర మహాసంగ్రామంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడే ఇద్దరు మహాయోధుల భవిష్యత్తు వాళ్ల విధి నిర్ణయించబడబోతుంది. ఓవైపు చూస్తే పాండవుల ఆశాకిరణం అర్జునుడు, మరోవైపు దానములో వీరత్వంలో పేరుగాంచిన కర్ణుడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు అబ్బా యుద్ధభూమే ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయింది. వాళ్ల బాణాలు పర్వతాలంతటి పరాక్రమాన్ని చూపించాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆ రోజు అక్కడ జరిగింది కేవలం ఇద్దరు యోధుల మధ్య పోరాటం కానే కాదు. అది విధి స్వయంగా రాసి అమలు చేసిన తీర్పు. అలా ఆ పోరాటం ఉత్కంఠగా సాగుతున్నప్పుడు మధ్యలో ఒక పెద్ద నైతిక సంక్షోభం తలెత్తుతుంది. దానికి కారణం అర్జునుడి రథసారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆయన ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని బయటపెడతాడు. అర్జునుడి వైపు తిరిగి కృష్ణుడు ఏమంటాడో తెలుసా? అర్జునా, నీ ముందు నిలబడ్డ వ్యక్తిని కేవలం శత్రువుగా చూడకు. అతడు నీ బంధువు, నీ సొంత రక్తం. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది. కర్ణుడు మరెవరో కాదు, సాక్షాత్తు కుంతీదేవి మొదటి కొడుకు, అంటే అర్జునుడికి సొంత అన్నయ్య. ఊహించండి, ఆ నిజం తెలిసాక అర్జునుడి గుండె ఎంతలా బరువెక్కిపోయి ఉంటుందో. కాని శ్రీకృష్ణుడు మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన అంటాడు, ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు బంధుత్వం అడ్డు రాకూడదు. అంటే ధర్మాన్ని నిలబెట్టడమనేది వ్యక్తిగత బంధాలకన్నా చాలా పెద్దది అని గట్టిగా చెప్పాడు. సరే, ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. కర్ణుడి గతాన్ని చూడాలి. అసలు ఈ యుద్ధం మొదలవడానికి ఎన్నో ఏళ్ల ముందే అతని విధిని కొన్ని శాపాలు నిర్ణయించేశాయి. కర్ణుడి విధిని రాసిన శాపాల్లో మొదటిది చాలా కీలకమైనది. అది ఎక్కడ్నించో రాలేదు, స్వయంగా తన గురువునుంచే వచ్చింది. అసలేం జరిగిందంటే, కర్ణుడు బ్రాహ్మణుడునని ఒక అబద్ధం చెప్పి తన గురువు పరశురాముడి దగ్గర దివ్యాస్త్ర విద్యను నేర్చుకున్నాడు. కాని నిజం తెలిసినప్పుడు పరశురాముడు కోపంతో శపించాడు. సరే, ఇది మొదటిది. ఇక రెండో శాపమేంటో చూద్దాం. ఇది కూడా కర్ణుణ్ణి జీవితాంతం వెంటాడింది. ఒకానొక సందర్భంలో కర్ణుడు పొరపాటున ఒక బ్రాహ్మణుడి పవిత్రమైన ఆవును చంపేస్తాడు. ఆ కోపంలో ఆ బ్రాహ్మణుడు పెట్టిన శాపమే అతని చివరి క్షణాల్లో నిజమైంది. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. విచిత్రమేంటంటే, కర్ణుడి పతనానికి కారణమైన ఈ మూడోది ఒక శాపం కాదు, అతని గొప్ప గుణమైన దానమే. కర్ణుడి దానగుణం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. కాని అదే అతన్ని బలహీనుణ్ణి చేసింది. ఎందుకంటే అతను పుట్టుకతో వచ్చిన తన అభేద్యమైన కవచకుండలాలను ఇంద్రుడికి దానంగా ఇచ్చేశాడు. చెప్పాలంటే ఒక రకంగా తన ఓటమికి తానే పునాది వేసుకున్నాడు. సరే, మళ్లీ యుద్ధభూమికి వచ్చేద్దాం. ఇక్కడ కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోరాడుతున్నారు. వాళ్ల బాణాల వర్షానికి ఆకాశం దద్దరిల్లిపోతోంది. పైన దేవతలు కూడా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఆ మహాపోరాటాన్ని. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో సరిగ్గా అదే సమయానికి విధి తన ఆట మొదలుపెట్టింది. ఆ బ్రాహ్మణుడి శాపం ఫలించింది. హఠాత్తుగా కర్ణుడి రథచక్రం నేలలో బురదలో కూరుకుపోయింది. అప్పుడు కర్ణుడు నిస్సహాయంగా అర్జునుడివైపు చూసి అడిగాడు, అర్జునా, యుద్ధధర్మం ప్రకారం ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న యోధుడిమీద దాడి చేయకూడదు. నీకు ధర్మం తెలుసు కదా, ఒక్క క్షణం ఆగు. అప్పుడు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. ఒక చురకత్తిలాంటి మాటతో కర్ణుడిని ప్రశ్నించాడు. మరి నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తూ అవమానిస్తున్నప్పుడు ఈ ధర్మమెక్కడికి పోయింది కర్ణా? ఆ ఒక్క మాట కర్ణుడిని నిశ్చేష్టుడిని చేసింది. కృష్ణుడి మాటలు వినగానే అర్జునుడికి అంతా అర్థమైపోయింది. ఇది అన్నదమ్ముల మధ్య పోరాటం కాదు, ఇది వ్యక్తిగత కక్ష కాదు, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. తను కేవలం ఒక నిమిత్తమాత్రుడని గ్రహించాడు. ఆ చివరి అత్యంత కీలకమైన క్షణాలు ఎలా జరిగాయో చూడండి. ముందుగా కృష్ణుడి ఆజ్ఞ, అధర్మం పక్కన నిలబడ్డవాడు ఎవరైనా సరే నశించాల్సిందే. ఆ మాటతో అర్జునుడు తన కర్తవ్యాన్ని స్వీకరించాడు. ఇక చివరిగా తన అమ్ముల పొదిలోని అమోఘమైన దివ్యబాణాన్ని బయటకు తీశాడు. దేవతల ఆశీస్సులతో ఆ దివ్యాస్త్రం
ఆకాశాన్ని చీల్చుకుంటూ నేరుగా వెళ్ళి కర్ణుడి గుండెల్లో గుచ్చుకుంది. అంతే, ఆ దానవీర శూరకర్ణుడు, ఆ మహాయోధుడు నేలకొరిగాడు. యుద్ధం ముగిశాక కృష్ణుడు అర్జునుడితో ఒక మాటంటాడు. అర్జునా, కర్ణుడు నీ చేతిలో ఓడిపోలేదు, అతను విధి చేతిలో ఓడిపోయాడు. నిజానికి ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం పోరాటం వెనుకున్న అసలు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి. ఇదంతా చూశాక మన మదిలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అసలు కర్ణుడి నిజమైన శత్రువు ఎవరు? అర్జునుడా, లేక అతణ్ణి వెంటాడిన గతం, అతడికి తగిలిన శాపాలు, అతడు చేసుకున్న కర్మ?